నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీతోనే గొల్ల కురుమలకు అభివృద్ధి కాంగ్రెస్ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో గొల్ల కురుమలకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు 90% ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది రేవంత్ అన్న గారి నాయకత్వంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో గొల్ల కురుమలు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 90% ఓట్లేసి గెలిపించారు రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా గొల్ల కురుమలు 99% కాంగ్రెస్ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు తల్లి సోనియమ్మకు జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారికి ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారికి అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా గొల్ల కుర్మ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రుణపడి ఉంటాం కాంగ్రెస్ పార్టీతోటే గొల్ల కుర్మలకు అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో ఇవాళ గొల్ల కుర్మలకు పెద్దపీట వేసినందుకు మరొకసారి అధిష్టానానికి తమిళనాడు పుదుచ్చేరిలో పీచు మిఠాయి అమ్మకాలపై విధించిన నిషేధం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ అమలు కానుంది పీచు మిఠాయి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపాలని జగన్ ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది పీచు మిఠాయి నమూనాల్లో పారిశ్రామిక రంగు రొడమైన్ బి కనిపించడంతో తమిళనాడు ఈ నిషేధం విధించింది ఈ వారంలో నమూనాలను పరీక్షలకు పంపుతామని పరీక్షా ఫలితాల ఆధారంగా నిషేధంపై నిర్ణయం తీసుకుంటామని ఆరోగ్య రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ జె నివాస్ తెలిపారు కాటన్ క్యాండిల్ సింథటిక్ అనుమతి లేని రంగులను ఉపయోగించి తయారు చేస్తారని ఇవి క్యాన్సర్కు కారణమని ప్రస్తుతం పండుగలు జాతరలు ఉండడంతో అమ్మకాలు తగ్గించేలా నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు మేడారం జాతరకు వేలాది మంది జనం వస్తున్నారు జాతరలో భాగంగా లక్ష్మీపురం నుండి మేడారం బయలుదేరిన సమ్మక్క భర్త పగిడిద్దరాజుకు స్వాగతం పలికారు ములుగు జిల్లా లక్ష్మీపురం మొద్దులగూడెంలో జరిగిన గిరిజన సాంప్రదాయ పద్ధతిలో గిరిజనులు స్వాగతం పలికారు భారీ బందోబస్తు మధ్య పగిడిద్దరాజు శోభయాత్ర కొనసాగింది భీమవరం వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఘన స్వాగతం పలికారు రైతుల పక్షపాతిగా నిలబడుతున్న ఆయనకు టేకుతో తయారు చేసిన 2 ఏళ్ల బండిని బహుకరించారు ఈ సందర్భంగా 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు రాష్ట్రం నుంచి జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ జనసేన మేలు కలయికగా పవన్ చెబుతూ దీనిపై వారు క్లారిటీగా ఉన్నారని చెప్పారు రైతుగా మీ సొంత జేబులోకి కష్టార్జితునిచ్చి ఒక్కొక్క కౌలు రైతుకు 1,00,000 రైతు పక్షపాతిగా మా అందరి తరఫున రైతు ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేయాలి రైతులందరికీ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసినటువంటి సందర్భంగా భీమవరం వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు తోట సీతారామకృష్ణ గారి ఇంటికి కలవడానికి రావడం
ఇదే సందర్భంలో ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి మరి ఏదైతే 7 ఇన్ఛార్జీలతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. అందుకు ప్రత్యేకించి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముందుగా. ఎందుకంటే జనరల్గా ఆయన ఎక్కడ పర్యటనకి వెళ్ళినా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన బస చేసినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆయన్ని కలవడం జరుగుతుంది. కానీ ఫస్ట్ టైము ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి మరి మన పార్లమెంట్ అధ్యక్షులు ఇంటికి వచ్చి మరి మర్యాదపూర్వకంగా కలవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు చాలా క్లారిటీగా ఉన్నారు ఆయన. అందరం కూడా ఖచ్చితంగా జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మనందరం కూడా ఒక మేలు కలయిక పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన ఎక్కడైనా కమ్యూనికేషన్స్ గ్యాప్స్ ఉంటే ఒకసారి మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒకసారి మీరు మాట్లాడుకుంటూ ఉండండి, కాన్స్టిట్యున్సీ లెవెల్లో మాట్లాడుకోండి, మండల లెవెల్లో మాట్లాడుకోండి. 1-2 సార్లు మీరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఓట్ షేరింగ్ అనేది, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 100% మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటమి కళ్ళెదర కనిపిస్తుంది కాబట్టి అనేక రకాలైనటువంటి కులాల మధ్య, పార్టీల మధ్య, సినీ యాక్టర్స్ మధ్య రకరకాల ప్రయోగాలు చేసి విషం జిమ్ముతూ ఉంటారు. వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా మనం ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్. నా 5 ఏళ్ల ప్రగతికి మీ 10 ఏళ్ల పనులకు పందానికి సిద్ధమా అని ఎమ్మెల్సీ తోటకు ఎమ్మెల్యే వేగుళ్ల సవాల్ విసిరారు. లేదంటే మాత్రం ఇంకెప్పుడు పనికిరాని కబుర్లు చెప్పకండి అంటూ హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో 6 గ్రామాలకు 10 ఏళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు 5 ఏళ్ల పాటు అధికార ఎమ్మెల్యేగా తాను పనిచేయడం జరిగిందని, కనీసం ఇందులోనైనా తనతో ఎమ్మెల్సీ తోట అభివృద్ధిలో పోటీ పడాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సరికొత్త సవాల్ విసిరారు. కపిలేశ్వరపురం మండలంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా ఇవాళ ఇంటింటికి కపిలేశ్వరం మండలం వాకితిప్ప గ్రామం తిరుగుతూ ఉన్నాం. మరి ఈ గ్రామంలో ఎక్కడ తిరిగినా ఎక్కడికెక్కడే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద మరి ఈ రేట్లు పెరిగిపోయిన దాని మీదట ఆడవారు అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. అదేవిధంగా మగవారు కూడా ఉద్యోగాలు లేక, ఎటువంటి అభివృద్ధి లేక, ఆ రోజున మీరు చేసిన అభివృద్ధి తప్ప మళ్ళీ గ్రామంలో చేసిన పని ఏమీ లేదని చెప్తూ ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పారదోలదామా, ఎప్పుడు తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని మరి ఏర్పరచుకుందామని చెప్పి చాలా ఉత్సాహంతో కనిపిస్తూ ఉన్నారు. మరి ఈ గ్రామానికి సంబంధించి అయ్యా శ్రీ తోట త్రిమూర్తులు గారు ఇది 2009 వరకు మీ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 గ్రామాల్లో గ్రామం. మొన్నే టేకి గ్రామంలో మీకు ఛాలెంజ్ చేసాం. మీరు ఏదో చెప్తూ ఉంటే అయ్యా మిగిలిన పక్కన పెట్టండి, ఈ 6 గ్రామాల మట్టుకి టేకి, మాచర, వాకతిప్ప, నాగుల చెరువు, కోరిమిల్లి, అద్దెంకవర్లంక ఈ 6 గ్రామాల్లో మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నారు. 94 నుంచి 2004 వరకు ఏం ఉద్ధరించారో చెప్పండి అని చెప్పి వేళ ఛాలెంజ్ చేసాం. మరి మీరు గ్రామాలు చెప్తున్నారు కదా, 3 సార్లు ఎన్నుకున్నారు మీరు జోగేశ్వరరావుని, ఏం చేసాడని అడుగుతూ ఉన్నారు. అయ్యా త్రిమూర్తులు గారు, మేము 5 ఏళ్ళు మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేని, మిగిలిన 2 టర్మ్లో మీలాంటి కవులు చెప్పేవాళ్ళు ఉండి అధికార పార్టీలో పెత్తనం చేసి ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా ప్రజల్ని, ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడమే మీరు ఒక బాధ్యతగా, ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. మరి ముందు 10 సంవత్సరాలు బంజారాల ఆరాధ్య దేవుడిగా కొలిచే సంత సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా భద్రాచలంలోని గిరిజన భవన్లో ఐటీడీఏ పీఓ అధ్యక్షతన గిరిజన బంజారా ఆధ్వర్యంలో సంత సేవాలాల్ 285వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజును స్మరిస్తూ వారి గురించి వ్యక్తులు మాట్లాడారు. అనంతరం బంజారాల సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ భద్రాచలం ఎమ్మెల్యే పాల్గొన్నారు. గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీ గారు, గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ జూనియర్ జడ్జి గారు, పూరా ప్రముఖులు, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వహణ కమిటీ అధ్యక్షులు, సభ్యులందరూ ఈరోజు
గౌరవ ప్రాజెక్ట్ అధికారి గారు, అలాగే గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి గారి యొక్క సూచనలు మరియు వారి యొక్క ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము కల్పించినటువంటి ఈ యొక్క సేవాలాల్ జయంతి ఉత్సవాలని ఈ నెల 15 నుంచి 21వ తారీఖు వరకు నిర్వహించుకోవాలన్నటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున భద్రాచలం నియోజకవర్గ పరిధిలో ఉన్న బంజారా లంబాడీ సోదర సోదరీమణులచే సేవాలాల్ జయంతి ఉత్సవాలను గిరిజన భవనం భద్రాచలంలో నిర్వహించుకుంటున్నాము. రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర యూత్ అసోసియేషన్ గజమాలతో ఘనంగా సత్కరించి అసెంబ్లీ ఆవరణలో ఎంపీ రవిచంద్రను మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య, సంఘం ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షులు ఆర్వి మహేందర్ తదితరులు పుష్పగుచ్చాలిచ్చి శాల్వతో సత్కరించారు. రోడ్డుపై డస్ట్ వల్ల చుట్టుపక్కల ప్రజలు శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గ్రామ ఎంపీటీసీ ఆరోపించారు. రోడ్లు వేస్తామని గుంతలు తీసి వాటిని డస్ట్తో నింపి వదిలేయడం వల్ల వాహనాలు తిరిగేటప్పుడు వచ్చే డస్ట్ ద్వారా పరిసర ప్రాంత ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఎంపీటీసీ ఆరోపించారు. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేస్తామని బేరాలు బలికి బాగున్న రోడ్డుని తవ్వేసేసి అంతా గుంతలమయం చేసి ఆ గుంటలు పొడ్చడానికి డస్ట్తో నింపేసేసింది. ఆ డస్ట్ వల్ల దాని మీద వెళ్తున్న లారీలు, ట్రాక్టర్లు అవన్నీ తిరగటం వల్ల దుమ్ము లెగిసి ఆ రహదారికి చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి. ఆ డస్ట్ మూలంగా రైతులు ఎంతో కష్టపడి లక్షల అప్పు తీసుకొచ్చి పంటలు పండిస్తున్నారు. ఆ పండించిన పంట చేతికి రాకుండా ఆ దుమ్ము మూలంగా చూడండి ఎలా అయిపోయినాయో. ఇలా అయిపోయి ఆ దుమ్ముకి పంటలు సరిగ్గా రాక, దిగుబడి లేక రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఈ మిర్చి పంటకి 5 లక్షల దాకా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు, కానీ తను ఏమాత్రం ఉపయోగం లేకుండా అయిపోయింది. ఇలా సర్వనాశనం అయిపోతున్నారు రైతులు. వాళ్ళు ఆరుగాలం వాతావరణం సరిగ్గా ఉండక కష్టపడి పండించింది ఈ దుమ్ము మూలంగా కూడా ఇంకా అయిపోతుంటే వాళ్ళు ఎంత తీవ్ర మనోవేదనకు గురవుతున్నారో కొంచెమైనా ఆలోచించాలి ఈ నాయకులందరూ. ఈ ప్రభుత్వ హయాంలో నేను అంత చేస్తా ఇంత చేస్తా అంటున్న నాయకులు కనీసం రైతుల వేదన ఘోష ఏది పట్టట్లేదు. ఇదే కాకుండా ఈ రోడ్డు పక్క ఉన్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారో, శ్వాసకోశ సంబంధ వ్యాధులతోటి ఎంత అనారోగ్యం పాలవుతున్నారో కనీసం గుర్తించలేకపోతున్నది ఈ ప్రభుత్వము. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోలేకపోతుంది ఈ ప్రభుత్వము. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్గా సయ్యద్ అజ్మతుల్లా పదవి బాధ్యతలు చేపట్టారు. నాంపల్లిలోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి కోసం పనిచేస్తుందని అజ్మతుల్లా అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ తనకు బాధ్యతలు అప్పగించిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అజ్మతుల్లా గారు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మీకు పదవి బాధ్యతలు ఇచ్చారు, ఎట్లా ఇప్పటికే వక్ఫ్ బోర్డులో కూడా అనేక సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది, దీన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సీనియర్ మంత్రి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 24 సంవత్సరాలు సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఒక ఎన్ఎస్ఐ కార్యకర్తగా, ఒక యువజన కాంగ్రెస్ కార్యకర్తగా నేను పనిచేసి జాతీయ స్థాయిలో ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పినట్టు 100% దీనిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ వక్ఫ్ ల్యాండ్స్. దాదాపు ఈ వక్ఫ్ అనేది ఒక పెద్ద సంస్థ, 33,000 చిల్లర సంస్థలు దీనికి అటాచ్ ఉంది. దాంతోపాటు 77,000 ఎకరాల భూమి వక్ఫ్కు సంబంధించింది. దానికి కోర్టులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ ఎంక్రోచ్మెంట్స్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ మేము బోర్డులో కూర్చొని డిస్కషన్ చేసి ఏ విధంగా మనం దీనికి వక్ఫ్ రిటర్న్ తీసుకోవాలా, ప్రొటెక్ట్ చేయాలనేది మా ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఇప్పటివరకు యూత్ కాంగ్రెస్లో ఉండి ఇటు ప్రతిపక్షంలో ఉండి కూడా అనేక విమర్శలు వస్తున్నప్పుడు కూడా మీరు స్పందించేది ఉండేది. అంటే ఇప్పుడు బాధ్యతలు వచ్చాయి, మీరు ఏ విధంగా మీరు మీ గొంతుని ఇప్పటివరకు ఆపేస్తారా, లేకపోతే ఇంకేమన్నా మాట్లాడే ప్రయత్నం ఏమైనా ఉంటుందా? తప్పకుండా అమ్మా, ఎక్కడ అన్యాయం జరిగినా, నా కమ్యూనిటీకి అన్యాయం జరిగినా తప్పకుండా నేను గొంతు వినిపిస్తాను. నేను దానికి పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను. దానికి నేను ఒక బాధ్యతమైన ఒక చైర్లో కూర్చున్నా కాబట్టి అదేవిధంగా దానికి పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన నిర్ణయం మేరకు తన బాధ్యతలు స్వీకరించి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తానని చెప్పేసి కూడా అజ్మతుల్లా గారు అంటున్నారు. కెమెరామెన్ దయాకర్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్. వక్ఫ్ బోర్డు ఆస్తులను అన్యక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ గౌస్ మొహిద్దీన్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ షేక్ గౌస్ మొహిద్దీన్ కార్యాలయంలో జరిగిన సమావేశం నిర్వహించారు. జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ గౌస్ మొహినుద్దీన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులను అక్రమంగా అనుభవిస్తున్న కొంతమంది వల్ల పేద ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను అనుభవించే వారు ఎంతటి వారైనా కానీ ఉపేక్షించేది లేదని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. దాని మీద తీవ్రంగా మేము తీసుకుంటూ ఇవాళ అష్రఫ్ అలీ మీద, అతని కొడుకు సలీం మీద కూడా స్థానిక ముస్లిం సోదరుల సహకారంతో మేము తప్పనిసరిగా చర్యలకి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఉపక్రమిస్తాం. తప్పనిసరిగా అక్కడ ఏదైతే ఈద్గా, అక్కడున్న మసీదు, అదే పద్ధతిలో ఖబర్స్థాన్ సంరక్షణకి తప్పనిసరిగా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆయన ఒక యజ్ఞంగా ముందుకు వెళ్తా ఉన్నారో, ఆయన యజ్ఞంలో తప్పనిసరిగా వక్ఫ్ బోర్డు తరఫున మా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ముఖ్యమంత్రి గారు వాంఛిస్తున్న గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి శ్రామికాభివృద్ధి శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ప్రభుత్వం వరుసగా 4వ ఏడాది చేపట్టిన వాలంటీర్లకు వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పథకాలను ఇంటింటికి అందజేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. కొండలోకం సార్, తర్వాత వాణిశ్రీ సౌర, కొంకడపుట్టి. అందరూ స్టేజ్ మీదే ఉండండి అమ్మా. గౌరవ మంత్రివర్గం చేత లాస్ట్లో ఫోటో తీసుకుందాం. వాణిశ్రీ సౌర, కొంకడపుట్టి. మేడం గారు నిరోష సార్, ఎందుకంటే ఇంకేం కావాలమ్మా, గౌరవం వచ్చింది అనేది అందరూ రొటీన్ గా చెప్పే డైలాగ్ అనుకుంటున్నాం, కానీ అది రొటీన్ గా చెప్పే డైలాగ్ కాదు. అది నిజంగా ఒక నిజం, అది వాస్తవం. అది ఈ రోజు సొసైటీలో ఏదైనా ఒక గ్రామంలో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా
మీ వాలంటీర్లే అని సందర్భంగా చాలా సగర్వంగా గుర్తింపు చేస్తా ఉన్నారు. ఎందుకు మీకు ఆ గుర్తింపు ఉందని నేను భావిస్తున్నానో కూడా చెప్పాలి. ఎందుకు మీకు ఆ గుర్తింపు ఉందని నేను చెప్పను, అది కూడా చెప్తాను. గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా కూడా అదే. గత ప్రభుత్వంలో పెన్షన్ రావాలి అని, గత ప్రభుత్వంలో చిన్న రేషన్ కార్డు రావాలి అని, ఏదైనా ఒక పథకం రావాలి అంటే ఆ పేదవాడు తన ఆత్మాభిమానాన్ని చంపుకొని, ప్లీజ్ మార్క్ మై వర్డ్, మిత్రులారా వింటున్నారు కదా, నా భావం అర్థమవుతుందా మీ అందరికీ? నా భాష అర్థమవుతుందా మీ అందరికీ? ఒకసారి అర్థమైతే అందరూ ఒకసారి చేతులు ఎత్తండి ఒకసారి. ఎస్. విశాఖలోని శారదా పీఠ వార్షికోత్సవం వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారదా పీఠంలో జరిగిన రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు శారదా పీఠం వద్ద జగన్ కు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్ తదితరులు స్వాగతం పలికారు. యజమానస్య కార్యసిద్ధికరీ శత్రూణాముద్యోగ విఘ్నకరీ వీరచాముండిని హాటకధారిణి నగరపురి పట్టణస్థాన సంమోహిని అసాధ్య సాధిని ఓం హ్రీం శ్రీం దేవి హర హర భట్ స్వాహా స్వరూప శ్రీ రాజశ్యామ ఆగచ్చ ఆగచ్చ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఈనాడు సంస్థలపై జరిగిన దాడిని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా ఖండించారు. విశాఖలో మంత్రి మాట్లాడుతూ అవినీతి సొమ్ముతో సాక్షిని పెట్టారు, ఆ సంస్థ నుంచి బయటకు రండి, 2 నెలల తర్వాత మేమే అధికారంలోకి వస్తామని మండిపడ్డారు. శారదా పీఠానికి సీఎం జగన్ వస్తే ఇన్ని ఆంక్షలు పెట్టడం దారుణమని విమర్శించారు. అంచేత వారిని సహాయించలేక భరాయించలేక చెప్పుకోలేక ఎవడైనా ఒక చెప్తానండి, ఒక వార్త వస్తే నేను సీనియర్ పొడి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి మా మీద ఒక వార్త వస్తే నువ్వు సాక్షిలో 100 రాశావు నా మీద, మేము కౌంటర్ ఇచ్చేవారు, ఆధారాలతో వచ్చేవారు, మేము ప్రెస్ ముందుకే ఇదిగో మొదపాకన్నా ఇగో అని చెప్పి చూపించేవాడిని, రికార్డు చూపించేవాడిని. ఒక్క దానికైనా నువ్వు ఆధారాలు చూపించావా? ఇప్పుడు నువ్వు ఎలా నువ్వు ప్రెస్కి రావు? మీ జీతగాడు సజ్జల మీ గుమస్తానే చెప్పాలి కదా, సజ్జల గుమస్తా ఆయన చెప్పడు కౌంటరు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు తెలుగుదేశాన్ని పవన్ కళ్యాణ్ చిల్లరే తప్ప ఒక్కదాన్ని కౌంటర్ ఇచ్చారా మీరు? విశాఖపట్నంలో 12 చెప్పావు, ఒక్కదానే కౌంటర్ ఇచ్చారు మీరు, ఒక్కడనే ఆపగలిగావా? నువ్వు ఐక్యం ఆపావా? రుచికొండ ఆపావా? లేకపోతే ఏది కొట్టి సత్యనారాయణ మీ మంత్రి గారిది, దేవాదాయ మంత్రి గారిది, అది ఆపావా? ఎన్సీసీది రేడియంట్ ఆపావా? ఏది ఆపావు నువ్వు జగన్మోహన్ రెడ్డి? బరి తెగించిన బర్రెలు నువ్వు, దేనికైనా తెగిస్తావు జగన్మోహన్ రెడ్డి. అవునులే బాబాయ్ కంటే ఒక విలువైందే ఉంది నీ దగ్గర, బాబాయ్ మంటలేని ఈజీగా తీసుకుని ఎక్కువ నువ్వు అంచేత నీ అని చెప్తున్న సాక్షి మరొక ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కన్వీనర్ జగదీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయక
విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. స్కాలర్షిప్ పెండింగ్లు ఉన్నావో, ఫీజు రిమెంట్స్ ఉన్నావో దీన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీని కొరకు ఎందుకంటే ఇంతకుముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అయితే 10 సంవత్సరాలు గడిపిన తర్వాత విద్యార్థులకు ఎటువంటి అండగా నిలవలేకపోయింది. వాళ్ళకి ఏవైతే అప్పుడు స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నావో అవే స్కాలర్షిప్ ఇప్పటి వరకు కూడా అవే అట్లనే ఉన్నాయి. ఇప్పటివరకు కూడా ఎటువంటి ఏ ఒక్క స్కాలర్షిప్ కూడా నెరవేర్చలేరు. ఆ స్కాలర్షిప్ అనేది నెరవేర్చే వాళ్ళు ఉన్న డిగ్రీ చదువుల నుంచి ఉన్నత చదువులకు అభ్యసించడానికే వాళ్ళకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. అందరూ బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి వాళ్ళకు అనేది ఈ పల్లెటూరు గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు రిలీజ్ చేస్తే వాళ్ళు ఉన్న ఈ డిగ్రీ కానీ పీజీ అయిపోగొట్టుకొని నెక్స్ట్ వాళ్ళు ఏదైతే చదువులు చదవాలనుకున్నారో ఆ చదువుల కోసం వెళ్ళడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ స్కాలర్షిప్ ఇవ్వకపోవడం ద్వారా ఏంటంటే ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కానీ గవర్నమెంట్ యూనివర్సిటీల కింద ఉన్న యూనివర్సిటీ కాలేజీలు కూడా టీచర్లు కానీ మెమోలు కానీ ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకొరకంటే స్కాలర్షిప్ రాలేదు, దానివల్ల మేము ఇవ్వలేమని అంటారు. వాళ్ళు సొంతంగా డబ్బులు కట్టమంటే మేము ఎక్కడి నుంచి కట్టాలి? మేము బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు మేము అంతా మేము ఎక్కడి నుంచి తేవాలి? మేము చదివింది ఒక రాష్ట్ర ప్రభుత్వం మాకు అండగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ స్కాలర్షిప్ ఇస్తే మేము చదువుకుంటామని చెప్పేసి అందరు విద్యార్థులు డిగ్రీలు పీజీలు చేస్తారు. కానీ ఏదో వాళ్ళ సొంతంగా వాళ్ళు ఉన్నోళ్ళు అయితే ఎవరు కాదు, ఈ బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ ముట్టడిలు ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప విద్యార్థుల సమస్యలు మారడం లేదు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిని ప్రకటించకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా ఏదైతే కేజీ టు పీజీ చూసుకుంటే హాస్టల్లో మౌలిక వస్తువులు లేక ఎంతోమంది విద్యార్థులు విద్యకు దూరం అవుతూ ఉన్నారు. స్కాలర్షిప్లు విడుదల చేయలేక బడుగు బలహీన విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ మీద చదువుకునే విద్యార్థులకి చాలా ఇబ్బందికరంగా వాళ్ళు విద్యను మధ్యలోనే ఆపేసే రోజులు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా యూనివర్సిటీల పరిస్థితి చూస్తే ఒక్క యూనివర్సిటీలో సరైన మౌలిక వస్తువులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా డిగ్రీ కళాశాలలు చూస్తే వస్తువులు ఉన్నప్పటికీ కూడా వస్తువులను వినియోగించక ఎంతోమంది విద్యార్థులు విద్యకు దూరం అవుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో విద్యార్థుల మీద తీసుకున్నటువంటి విద్యార్థులకు ఏదైతే బడ్జెట్ తీసుకున్నారో 7% మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి మాస్టర్ కిట్. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంఖ్య.